వెల్కమ్ టు బామా కలాపం @బొమ్మలాట. శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం శ్రీ పరాభవనామ సంవత్సర పంచాంగ శ్రవణం ప్రారంభమవుతోంది. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో దేశ పరిస్థితులు మిశ్రమ ఫలితాలు కలిగియుండును. వ్యవసాయ రంగంలో వర్షాలు అనుకూలంగా ఉండి పంటలు సాధారణంగా పండును. ఆర్థిక రంగంలో కొంత అభివృద్ధి కనిపించునుగాని ఖర్చులు కూడా పెరుగును. రాజకీయ రంగంలో మార్పులు, చర్చలు, విభేదాలు చోటు చేసుకునే సూచనలున్నాయి. ప్రజలు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు పాటించవలెను. దైవానుగ్రహంతో దేశం క్రమంగా అభివృద్ధి దిశగా సాగును. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు మిశ్రమ ఫలితాలు కలిగియుండును. వర్షాలు సాధారణంగా కురిసి వ్యవసాయ రంగం కొంతమేరకు అనుకూలంగా ఉండును. పంటలు సగటుగా పండునుగాని కొన్ని ప్రాంతాల్లో వాతావరణ మార్పుల ప్రభావం ఉండును. ఆర్థికంగా అభివృద్ధి సూచనలు ఉన్న ఖర్చులు పెరుగును. రాజకీయ రంగంలో మార్పులు, చర్చలు, విభేదాలు చోటు చేసుకునే అవకాశం కలదు. ప్రజలు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు పాటించవలెను. దైవానుగ్రహంతో రాష్ట్రం క్రమంగా అభివృద్ధి దిశగా ముందుకు సాగును. ఇక రాసులో వాటి ఫలితాలలోకి వెళితే, మేషరాశి ఆదాయం 8, వ్యయం 6, రాజపూజ్యం 5, అవమానం 3. మేషరాశి వారికి ఈ సంవత్సరంలో రాజయోగం కలుగును. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి ఉండును. ధనలాభం కలుగునుగాని ఖర్చులు కూడా పెరుగును. కొన్ని సందర్భాలలో అవమాన భయం ఉండును. వృషభరాశి ఆదాయం 7, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 2. వృషభరాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగును. ఆర్థికంగా స్థిరత్వం ఉండును. కుటుంబ విషయాలలో కొంత కలహం సంభవించును. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. మిథున రాశి ఆదాయం 8, వ్యయం 7, రాజపూజ్యం 5, అవమానం 3. మిథున రాశి వారికి లాభయోగం కలుగును. కొత్త అవకాశాలు లభించును. ప్రయాణాలు ఎక్కువగా ఉండును. అనుకోని ఖర్చులు సంభవించును. కర్కాటక రాశి ఆదాయం 9, వ్యయం 6, రాజపూజ్యం 6, అవమానం 2. కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలు కలుగును. ధనలాభం, గౌరవం పొందుదురు. కుటుంబ సౌఖ్యం పెరుగును. ఆరోగ్య విషయాలలో స్వల్ప జాగ్రత్త అవసరం. సింహరాశి ఆదాయం 5, వ్యయం 8, రాజపూజ్యం 3, అవమానం 5. సింహరాశి వారికి కష్టనష్టాలు సంభవించును. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురగును. ధన వ్యయం అధికమగును. సహనంతో వ్యవహరించుట శ్రేయస్కరం. కన్యారాశి ఆదాయం 8, వ్యయం 5, రాజపూజ్యం 6, అవమానం 2. కన్యారాశి వారికి అభివృద్ధి కలుగును. ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి ఉండును. గౌరవం, ప్రతిష్ఠ పెరుగును. ఖర్చులు నియంత్రణలో ఉండును. తులారాశి ఆదాయం 9, వ్యయం 7, రాజపూజ్యం 6, అవమానం 3. తులారాశి వారికి రాజయోగం కలుగును. ఆర్థిక లాభాలు పెరుగును. కుటుంబ సంతోషం ఉండును. ఆడంబరాలపై ఖర్చులు అధికమగును. వృశ్చిక రాశి ఆదాయం 6, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 5. వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగును. కొన్ని సందర్భాలలో అవమానాలు సంభవించును. ధనలాభమున్నా నిల్వ ఉండదు. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. ధనస్సు రాశి ఆదాయం 8, వ్యయం 6, రాజపూజ్యం 5, అవమానం 2. ధనస్సు రాశి వారికి శుభయోగం కలుగును. ఉద్యోగ వ్యాపారాలలో లాభాలు కలుగును. ప్రయాణాల వల్ల ప్రయోజనం పొందుదురు. ఖర్చులు సాధారణంగా ఉండును. మకర రాశి ఆదాయం 5, వ్యయం 9, రాజపూజ్యం 3, అవమానం 6. మకర రాశి వారికి కష్టయోగం కలుగును. శ్రమకు తగిన ఫలితం ఆలస్యముగా లభించును. ధన వ్యయం పెరుగును. దైవభక్తి అవసరం. కుంభరాశి ఆదాయం 8, వ్యయం 7, రాజపూజ్యం 5, అవమానం 3. కుంభరాశి వారికి
లాభయోగం కలుగును, కొత్త ఆదాయ మార్గాలు లభించును, కుటుంబ సహకారం ఉండును, కొన్ని అనుకోని ఖర్చులు సంభవించును. మీనరాశి ఆదాయం 9, వ్యయం 6, రాజపూజ్యం 6, అవమానం 2. మీనరాశి వారికి శుభ ఫలితాలు కలుగును, ధనలాభం, గౌరవం పెరుగును, ఆధ్యాత్మిక అభిరుచి పెరుగును, దానధర్మాలలో ఆసక్తి కలుగును. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి మిశ్రమ ఫలితాలు సంభవించును. కొన్ని రాసుల వారికి రాజయోగం, ఐశ్వర్యం, అభివృద్ధి కలుగగా మరికొన్ని రాసుల వారికి కష్టనష్టాలు, అవమానాలు సంభవించును. వ్యాపార ఉద్యోగ రంగాలలో కొంతమందికి లాభాలు, మరికొంతమందికి ఆటంకాలు ఎదురగును. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం. కుటుంబ విషయాలలో ఐక్యత పాటించుట శ్రేయస్కరం. దైవానుగ్రహంతో శాంతి సహనాలతో ముందుకు సాగిన వారికి శుభ ఫలితాలు కలుగును. శుభమస్తు, అవిఘ్నమస్తు. దైవానుగ్రహం మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండుగాక. బామా కలాపం @బొమ్మలాటలో మరిన్ని కథలు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. గంట సింబల్ని నొక్కి పెడితే వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది.